అయితే ఇప్పటికే కోట్లాది రూపాయల బెట్టింగ్స్ జరిగాయి. జూబ్లీ హిల్స్కు సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరిగినట్టుగా ఒక అంచనా ఉంది. గెలుపుతో పాటు మెజారిటీల మీద కూడా 5,000 మెజారిటీ వస్తుందని, 15,000 మెజారిటీ వస్తుందని, 20,000 మెజారిటీ వస్తుందని, ఆ పార్టీ గెలుస్తుందని, ఈ పార్టీ గెలుస్తుందని, ఇట్లా రకరకాల పారామీటర్స్లో రకరకాల బ్రేకప్స్తో బెట్టింగ్స్ కాశారు. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరిగాయి. అలాగే బీహార్కి సంబంధించి కూడా బెట్టింగ్ రాయుళ్ళు భారీగానే బెట్టింగ్స్ కాశారు. అయితే ఇప్పుడు మనం వెల్లడించబోయే ఎగ్జిట్ పోల్స్తో ఈ బెట్టింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే బెట్టింగ్స్ తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమంది బెట్టింగ్ రాయుళ్ళు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత తమ డబ్బులు పోకుండా మళ్ళీ సేఫ్ జోన్లోకి వెళ్ళడం కోసం రివర్స్లో కూడా బెట్టింగ్లు కాస్తూ ఉంటారు. ఇదంతా పెద్ద గేమ్. అయితే ఎగ్జిట్ పోల్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. కొన్ని బెట్టింగ్ సంస్థలు, బెట్టింగ్ ఏజెన్సీలు ఏం చేస్తాయి, వాళ్ళు కూడా సర్వే చేయించుకుంటారు. వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏ సంస్థతో చేయించారు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ అవి కూడా అలాంటిది కూడా గేమ్ నడుస్తుంది.